నాగర్ కర్నూలు జిల్లాలో సలేశ్వరం జాతర వైభవంగా కొనసాగుతోంది. దీంతో ఆమ్రాబాద్ మండలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చివరి రోజు లింగమయ్య దర్శనానికి భక్తులు బారులు తీరారు. చెప్పాలంటే జాతరకు అంచనాలకు మించి భక్తులు తరలి రావడంతో ఫర్హాబాద్ సౌరాస్తా నుంచి రాంపూర్ పెంట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాదు నడకదారిలో త్రాగునీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. సలేశ్వరానికి వెళ్లే భక్తులతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మననూర్ చెక్ పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చెక్ పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు వాలంటీర్లు, అటవీశాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. అలాగే మెయింటెనెన్స్ పేరుతో అధికారులు అడ్డగోలుగా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బైకులకు 100, కార్లకు 500, మినీ లారీలకు 1000 రూపాయల వసూలు చేస్తున్నట్లు భక్తులు మండిపడుతున్నారు. ఇక ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. విజయ నా పేరు. మా ఆయనది 50 ఇయర్స్ నుంచి ఆయన వస్తుడు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 10 ఇయర్స్ నేను పిల్లలు ఇబ్బంది నాకు రాలేదు. ఆ తర్వాత నుంచి నేను స్టార్ట్ చేసినాను, వస్తూనే ఉన్నాను. ఇది నల్లమల అడవుల్లో మధ్యలో ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ కానీ, ఈ వెదర్ కానీ, ఈ ప్రశాంతత కానీ చాలా బాగుంటుంది. కష్టం అవుతుంది కానీ దానికంటే ముఖ్యము ఆనందము. అవన్నీ ముందు ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. శివుడి గుడి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా పిల్లలు వస్తున్నారు, మేము వస్తున్నాము. దాని తర్వాత అప్పుడు ముందు కొంచెం సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది అయ్యేది, అయినా వచ్చేవాళ్ళు. మళ్ళీ తర్వాత మంచి సౌకర్యాలు బాగా అయినాయి. రోడ్ వేసిర్రు పిల్లలు, చెంచు పిల్లలు. తర్వాత అక్కడ మెట్లు వేసిర్రు. దాంతో మాకు ఇంకా ప్రశాంతత, మంచిగా ప్రయాణం ఈజీ అయింది. ఆ కష్టం ముందు ఇది చాలా ఈజీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మేము ముందు రొట్టెలు చేసుకొని వచ్చి పంచేవాళ్ళం, ప్రసాదం ఇచ్చేవాళ్ళం. మళ్ళీ తర్వాత అన్ని ఫెసిలిటీస్ బాగా అయిపోయినాయి. నీళ్లు ట్రాక్టర్లు రావడం కానీ, రోడ్ అయిపోయి అన్ని ప్రతి ఒక 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ప్రతిరోజు 25 నుంచి 30 మెంబర్స్ భోజన ప్రసాదం స్వీకరిస్తారు. మాది కరీంనగర్. మేము ఈ శలేశ్వరం జాతరకు వచ్చేసి గత 2 సంవత్సరాలుగా వస్తున్నాము. మాకు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. అనుకున్నవి కూడా కోరికలు నెరవేరాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ పోవడం నడక మార్గంలో కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం ఇవన్నీ పక్కకు కంచె లాంటిది వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. చాలా మందికి కొంచెం వాటర్ సోర్సెస్ కానీ ఇంకేమన్నా వాళ్ళకు వచ్చిపోయే భక్తులకు ఏమన్నా సోర్సెస్ అక్కడ దారిలో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. దీన్ని కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని ఇంకేమన్నా దీనికి భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. నేను సెకండాబాద్ నుంచి వచ్చినా. నేను రావడం ఇదే ఫస్ట్ టైము. నా పేరు ప్రదీప్ కుమార్, నేను ఉండేది సెకండాబాద్లో. నేను అసలు ఇదే ఫస్ట్ టైము. ఫ్రెండ్స్ అంటుండే ఇప్పటివరకు వెళ్ళాలి, సంవత్సరంలో 3 రోజులు ఎక్కువ ఉంటుంది, అసలు వెళ్ళాలి అంటే ఎప్పుడు దొరికేది కాదు. అనుకోకుండా సడన్గా ఇట్లా ఫిక్స్ చేసుకొని ప్రోగ్రామ్ రావడం జరిగింది. అసలు ఇక్కడికి వస్తామా, వచ్చిన తర్వాత ఇది ఏంది, ఇదంతా చేస్తామా అని ఒక టాస్క్. అంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉన్న పబ్లిక్ని చూసి కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు ఇంతమందిని చూస్తుంటే అసలు ఈ పౌర్ణమికి ఈ 3 days ఓపెనింగ్ అంటే ఇంతమందిని చూసేసరికి కూడా చాలా బాగా అనిపించింది. అసలు ఇది లైఫ్లో ఫస్ట్ టైం నేను రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడంతో. నాకు సలేశ్వరం జాతర గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్.
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర గత 2 రోజుల నుంచి కూడా జరుగుతుంది. ఈ రోజుతో చివరి రోజు కావడంతో ఈ రోజుతో జాతర పూర్తిగా ముగియనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జాతరకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఇప్పటికే దాదాపుగా 6 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా ఇటు మననూరు చెక్ పోస్ట్ వద్ద పూర్తిగా భారీగా వాహనాలన్నీ కూడా బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవైపు ఇదే అదునుగా తీసుకున్న టోల్ ప్లాజాకి సంబంధించిన వ్యక్తులు కూడా భారీగా వసూలు చేస్తున్నట్టుగా కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. వైపు ఈ సలేశ్వరం జాతరకు ఇప్పటికే చిన్న పెద్ద తేడా లేకుండా అందులో కిందికి వెళ్తున్నారు. దాదాపుగా 6 కిలోమీటర్ల మేర కూడా అక్కడ నుంచి కిందికి గుట్టలు రాళ్ల మధ్యలో లోపలికి వెళ్లి సలేశ్వరం సంబంధించి శివయ్యనైతే దర్శించుకొని వస్తున్నారు. వెళ్తున్నాం శివయ్య అంటూ కూడా పైకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా ఎక్కడ గతంలో మాదిరిగా అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగకుండా కూడా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎక్కడికక్కడ కూడా పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, తర్వాత వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా ఎక్కడికక్కడ 100 మీటర్లకు ఒకసారి కూడా పూర్తిగా తాగునీటి సౌకర్యం, తర్వాత ఫుడ్ కు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి భారీగా భక్తులు గతంలో కంటే కూడా ఈసారి 20% ఎక్కువగా భక్తులు వస్తున్నారు. చివరి రోజు కావడంతో కూడా ఒకరిపై ఒకరు పూర్తిగా ఆ రాళ్ళు రప్పలను చూడకుండా కూడా భక్తులంతా కూడా కిందికి సలేశ్వరం వైపు దేవుణ్ణి దర్శించుకోవడానికి కిందికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన సత్రాలు, తర్వాత అంబలి కేంద్రాలు ఇవన్నీ కూడా భక్తులు వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.